95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 5 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారని వెల్లడి. కొడంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చండీ యాగం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నానని వెల్లడి. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి సందర్శన పోలింగ్ కేంద్రాలను ఓటర్ జాబితాల పరిశీలన. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడు, లేదంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలన్న కొత్త మనోహర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ సేస్ లోని విద్యార్థుల వసతి గృహాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 5 కోట్లతో హాస్టల్ అద్భుతంగా నిర్మించారని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఉందని ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ కాన్సెప్ట్ విధానంతో నిర్మించారన్నారు. గతేడాది ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసుకుని ఈ ఏడాదిలో పూర్తి చేసుకున్నామని తెలిపారు. అంటే అప్పుడేముండేది, ఒక ఆదిలాబాద్లోనో ఒక ఖమ్మం జిల్లాలోనో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మొత్తం జ్వరాలతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారంటే ఉదాహరణ హైదరాబాద్ నుంచి వైద్య బృందం పోయింది, డైరెక్టర్ హెల్త్ పోయింది, టీమ్స్ పోయినాయి, మెడికల్ టీమ్స్ పోయినాయి. దీస్ ఆర్ కామన్ ఇన్ దోస్ డేస్. బట్ ఈరోజు యూ డోంట్ సీ ఫర్ లాస్ట్ 4-5 years అలాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ఉంది. దానివల్ల ఎంత ఆదా అయిందంటే, ఒకటి ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెరిగినాయి, ఫ్లోరైడ్ లాంటి ఏరియాస్ని మనం అడ్రస్ చేయగలిగినాం. మోర్ దాన్ దట్ ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ మీద స్ట్రెస్ తగ్గింది, ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డది. దాంతోపాటు ఈవెన్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో కూడా ఇంతకుముందు దే యూస్ టు స్పెండ్ hundreds of crores in every summer. Transportation of water, dwelling of borewells, putting motors, 5 HP, 7 HP motors, and పక్కన హైరింగ్ ఆఫ్ వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్. ఇవన్నీ పేరు మీద ఆ ఫైర్ ఫైటింగ్ వర్క్స్ కోసం గవర్నమెంట్ యూస్ టు స్పెండ్ hundreds of crores. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ అసలు నిజంగా ప్రజలకు నీళ్ళు అందేయడం, నీటి యుద్ధాలు, చాలా దూరం నీళ్లు మోయడం, మహిళలు తమ విలువైన సమయాన్ని నష్టపోయేవారు, మహిళలు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, వ్యక్తిగత పరిశుభ్రత కూడా దెబ్బతిన్న పరిస్థితి. నారాయణఖేడ్లోని కంటి లాంటి ప్రాంతంలో నీటి కొరత ఉంటే నులక మంచం మీద పిల్లలకు స్నానం చేసి కింద తాంబాలంలో మళ్ళీ నీళ్లు పట్టుకొని తిరిగి వాడేటువంటి పరిస్థితి చూశాను. ఇది ఎప్పుడో కాదు, జస్ట్ 7-8 years బ్యాక్, 10 years బ్యాక్, జస్ట్ బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ మినిస్ట్రీ. అంటే అది ఎంత హైజీనిక్ ప్రాక్టీస్. ఈరోజు తెలంగాణలో మీరు హైదరాబాద్లో ఇన్ఫ్యాక్ట్ జలమండలి ఖైరతాబాద్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఏంద్రా అంటే ధర్నా, నీళ్లు లేవని ప్రజలు ధర్నాలు చేస్తున్నారు, రూట్ డైవర్ట్ అయింది, ట్రాఫిక్ డైవర్ట్ అయింది, ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఎక్కడ ప్రాబ్లం లేదు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పోయినా స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు కూడా లేదు. దానివల్ల ఎంతో మార్పు వచ్చింది. ఒకటి ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డది, సీజనల్ డిసీజెస్ తగ్గిపోయినాయి, సమ్మర్ యాక్షన్ ప్లేన్ మీద 100 కోట్ల రూపాయలు వృధా కాకుండా కాపాడగలిగాం. ఈ రకంగా ఒక ప్రోగ్రాము రాష్ట్రంలో దీన్ని మార్చేసింది, ఒక డైనమిక్స్ మార్చేయగలిగింది. లైక్ అట్లా ముఖ్యమంత్రి గారు చేసే అనేక కార్యక్రమాల్లో ఒక గుణాత్మకమైన మార్పులు మనం చేయగలిగాం. ఇది ఇట్లాంటి ఎన్నో అధ్యయనాలను మాకు ఎప్పటికప్పుడు సెస్ కూడా అందిస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలను మాకు అందిస్తూ ఉంటాం. మాకు కేసీఆర్ కిట్ అని ఇంకో ప్రోగ్రాం తెచ్చారు. అది కూడా అందరూ అనుకున్నారు కేసీఆర్ కిట్ అంటే ఏదో కిట్ ఇస్తున్నారులే, ఇది ఓట్ల కోసం ఇస్తున్నారు అని కొంతమంది అనుకున్నారు. బట్ ఈరోజు ఇండియాలో ఐ కెన్ ప్రౌడ్లీ సే 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ జరుగుతున్న వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇస్ తెలంగాణ. గౌరవనీయులు లింబాద్రి గారు, గౌరవనీయులు రవీందర్ గారు, మానస్ కుమార్ గారు అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాకు 2-3 విషయాల్లో చాలా సంతోషంగా. ఒకటి, బిల్డింగ్ చూడగానే it doesn't look like a government building, it was looking like a corporate building. అందువల్ల నేను ముందుగా ఆర్కిటెక్ట్ను, అదేవిధంగా మా ఇంజనీర్లను, ఏజెన్సీని ముగ్గురిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. రెండవది బాగా నచ్చింది ఏంటంటే, గవర్నమెంట్లో ఆదికి రాకుండా ఏ బిల్డింగ్ పూర్తి కాదు. అది అంటే రివైజ్డ్ ఎస్టిమేట్, ఇంకా డబ్బులు తక్కువ అయ్యాయి, ఇంకా కావాలి అని అడగకుండా ఈ రోజుల్లో బిల్డింగులు పూర్తయిన సందర్భం చాలా తక్కువ. విదిన్ ద బడ్జెట్లో ఈ బిల్డింగ్ను
ఆన్ టైం పూర్తి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ థర్డ్, మీరు అద్భుతంగా ఈ మధ్యలో కోర్ట్ యార్డ్ పెట్టి చక్కగా ఎకో ఫ్రెండ్లీ, అంటే అతి తక్కువ విద్యుత్ వినియోగము, అతి తక్కువ ఫ్యాన్లు ఏసీలు అవసరం లేకుండా పిల్లలకు మంచి వెంటిలేషన్, మంచి ఎయిర్ బ్రీజ్ వచ్చే విధంగా గ్రీన్ కాన్సెప్ట్లో ఎకో బిల్డింగ్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ మస్ట్ గో టు ఆర్కిటెక్ట్. అంటే ఒక ప్యాషన్ కనపడింది. జనరల్గా గవర్నమెంట్ హాస్టల్స్ అంటే చాలా టిపికల్గా ఉంటాయి, బట్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ కార్పొరేట్ బిల్డింగ్. ఇకపోతే సంవత్సరంలోగా దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభం జరగడం కూడా, టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇంత ఫాస్ట్గా కూడా చేయడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఇక సెస్ విషయానికి వస్తే, సెస్కు మరి ఇప్పుడు రేవతి గారు, సెస్లో ముందు నుంచి ఫౌండర్ మెంబర్ మహేందర్ రెడ్డి గారు, ఆయన ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు మీకు ఆ స్టడీ అనేది, అనాలిసిస్ అనేది ఉన్నప్పుడు యూ కెన్ టేక్ ఎ రైట్ డెసిషన్. ముఖ్యంగా మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీవన్ థాట్ దట్ దిస్ ఇస్ ఏ ప్రోగ్రామ్ జస్ట్ టు డిస్ట్రిబ్యూట్ మనీ, కానీ అది కాదు. దాని ఫలితం చూస్తే 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు నిర్మూలించాలని ఎంతగానో ప్రయత్నం చేసినాం. చట్టాలు తెచ్చాం, అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టాలు తెచ్చాం. పోలీసులను పెట్టి పెళ్లిళ్ళు ఆపాం. పెళ్లి పీటల మీదకి వెళ్ళి మహిళా సంక్షేమ అధికారులు, పోలీసులు వెళ్ళి పెళ్లి పీటల మీద అన్ని ఏర్పాట్లు అయినట్టు కూడా పెళ్లిని ఆపిన సందర్భాలు ఉంటాయి. ఆల్మోస్ట్ డ్రామా వేసి అంటే అన్ని ఏర్పాట్లై చండీ యాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో జరిగిన చండీ యాగం ముగిసింది. రేవంత్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణలో ప్రజారంజకమైన పాలన రావాలని కోరుకుంటున్నానన్నారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో సమాన స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నానని, చండీ యాగంతో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి సిద్ధించాలని ఆకాంక్షించారు. తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నా. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా. భవిష్యత్తులో కూడా మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః దేవీ సర్వభూతేషు రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః దేవీ సర్వభూతేషు దృష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః ఇంద్రియాణాధిష్టాత్రే భూతానాం నమో నమః రూపేణ యా కృష్ణమేతత్వాప్యస్థితా జగతే నమస్తస్యై నమస్తస్యై నమో నమః భవానీ మాతాయే సంసారసారం భుజగేంద్రహారం సదా
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలోని జిల్లా కలెక్టర్ రాజర్షిసా పర్యటించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు గ్రామంలో ఆయన ఓటర్ పోలింగ్ కేంద్రాలను, ఓటరు జాబితాలను పరిశీలించారు. ఎన్నికల దృష్ట్యా అధికారులను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిసా, మండల ఎంపీడీఓ ఉమాదేవి, గ్రామ సర్పంచ్ పంపాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మట్టి మట్టి తీసేయాలి. ఆల్రెడీ తుషార్ సార్ అర్జులు పెట్టిండు. అదే సార్ ఇప్పటి పెద్ద చెరువు సార్. సార్ కరెక్ట్ ఉందా లేదా కరెక్ట్ ఉందా లేదా పంచుకున్నారా? అన్ని మొక్కలు అన్ని పంచుకుంటున్నారా? పొలాల్లో లోపలు ఉంటాయి. మేడంతో మాట్లాడినాము. ఇప్పుడు విజిట్ అయిన తర్వాత మీరు అండ్ ఆర్డీఓ గారు కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వెళ్ళండి, కలిసి వెళ్ళండి. కొన్ని ఇక్కడ మనకు ఇన్కమ్ ఫిక్స్ అక్కడ షేర్స్ కొన్ని పెద్ద క్లాస్ తర్వాత మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోవట్లేదని నిరూపించుకోవాలంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సీట్ కోసం 10 కోట్లు 5 ఎకరాలు తీసుకున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఇచ్చిన చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొత్త మనోహర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో 25 కోట్లు తీసుకున్నాడని ఈటెల రాజేందర్ ఆరోపిస్తే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రమాణం చేయట్లేదని ప్రశ్నించారు. నువ్వు ఇచ్చినావని నువ్వు చెప్పుకుంటున్నావు, రేవంత్ రెడ్డికి ఇచ్చిన అంటున్నారు కాబట్టి ఫస్ట్ నేను పార్టీ నుంచి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. తర్వాత డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులని సస్పెండ్ చేయండి. నువ్వు తీసుకున్నావా తీసుకోలేవా ప్రజలు చర్చించుకుంటున్నారు. నేను అదే చెప్పిన, నేను ప్రజలు అనుకుంటున్న విషయం నేను మీడియా ముందుకు తీసుకొచ్చిన. నా ప్రధానమైన డిమాండ్ ఇచ్చినని చెప్పుకున్న వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎవరికైతే ఇచ్చిరో రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షులకు ఇచ్చిన అంటారు కదా, ఆయనను సస్పెండ్ చేయండి. పిసిసి అధ్యక్షులు నేను ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలంటే నీకు ఒక గతంలో ఒక అనుభవం ఉంది. భాగ్యలక్ష్మి టెంపుల్లో చార్మినార్ దగ్గరకు పోయి ఒక ఈటెల రాజేందర్ అనే వ్యక్తి 25 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావని చెప్పేసి మునుగోడు ఎలక్షన్లలో ఆరోపించుడు. ఈటెల రాజేందర్ బీజేపీ నాయకుడు, ఒక ఎమ్మెల్యే ఆరోపిస్తే నువ్వు దాన్ని నిరూపించుకోవడానికి నువ్వేం చేసినావు? భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు పోయి, చార్మినార్ దగ్గరకు పోయి అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పినావు నేను అలాంటి పని చేయలేదని. నువ్వు ఇప్పుడు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఆర్యవేశ సంఘం గణపతి శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. 11 రోజులు భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి అన్నదానం, అల్పాహారం అందజేస్తూ నవరాత్రులు సంతోషంగా ఆనందంగా నిర్వహించుకున్నారు. 74 పోతుగంటి 76 జిల్లా శివన్ కుమార్, జిల్లా 77
పుజలుకుంటారు. 86,000 86,000 పోతుగండి ప్రవీణ్ గారి పాట 86 ఒకటోసారి 87,000 గణపతి బప్ప ఆదాలడ్డు ఆదాలడ్డు గణపతి బప్ప గణపతి బప్ప తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అక్రమ కేసులు పెట్టడం జరిగిందని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు విమర్శించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జాతీయ నాయకులైన చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు పాటించవలసిన నియమాలను అధికారులు తుంగలో తొక్కారని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ధ్వజమెత్తారు. నాకు కట్ షాట్లు లేవు, కట్ షాట్లు విజువల్. ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కారణం లేకుండా అకారణంగా ఏ రకమైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ రోజుకి ఇంచుమించుగా 20 రోజులు అవుతుంది. అంటే 10వ తారీఖు నుంచి ఇవాళ దాకా ఉంది, 20 రోజులు అయింది. అంటే ఇది అలాగే రిమాండ్ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో కుంభకోణం జరిగిందని సిఐడి గుర్తించిందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయలేదని, కానీ ఇక్కడికి వచ్చిన టీడీపీ నేతలు తాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని హడావిడి చేశారని అన్నారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో కేవలం 2 కళాశాలలు మాత్రమే ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు హయాంలో యూనివర్సిటీల్లో ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పారని మంత్రి మండిపడ్డారు. కోట్ల కుంభకోణం జరిగింది. దానిలో చంద్రబాబు నాయుడు అప్పనంగా ప్రజల సొమ్ము 300 కోట్లు దోచేశాడు అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అభియోగం. అయితే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అభియోగాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు రకరకాలుగా దాన్ని ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదు, ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని చెప్పి రకరకాలైనటువంటి విన్యాసాలు ప్రదర్శిస్తుంది. అందులో భాగంగా పాపం మొన్న మన సోమిరెడ్డి అందరిని తీసుకొని యూనివర్సిటీ దగ్గరికి వచ్చాడు. ఎంత లాఫింగ్ స్టాక్ అంటే వీళ్ళు, ఎంత నవ్వుకోవాలంటే వీళ్ళని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే సోమిరెడ్డికి టికెట్ పోయినందువల్ల ఒక ఉద్దేశంకి వచ్చాడు, చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా గప్పు పట్టించాలా, కాబట్టి ఏదో ఒక విధంగా ఒక యాక్టివిటీ చేయాలా. ఈరోజు నేను అడిగేది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి విక్రమసింహపురి యూనివర్సిటీకి నాయకులందరినీ తీసుకొని చంద్రమోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంది, ఇదిగో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది అని మేము కట్టించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందు నిలబడి ఫోటోలు తీసుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని అభివృద్ధి చేయలేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడిపోయాడు. అంటే ఆయన ఉద్దేశం విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటరు చంద్రబాబు నాయుడు మీరు దోపిడీ చేసినారనేటువంటి నిధులతో చేసినటువంటిదే కదా, మరి ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీనికి సంబంధించినటువంటి నిధులు దోపిడని మీరు ఎట్లా ప్రశ్నిస్తారు అని చెప్పని ఆయన అడగడం దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ నాయకులు కూడా అదే లైన్లో మాట్లాడారు. అయితే వీళ్ళు ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే ఇది GOMS నంబర్ 5 డేటెడ్ 25/4/2016లో ఇచ్చినటువంటి జీవో ఇది సీమెన్స్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక ఇన్నోవేషన్ ఐడియా ప్రకారం సీమెన్స్ సెంటర్స్ పెడుతుంది అని చెప్పి ఇచ్చినటువంటి జీవో కాపీ ఇది. ఈ జీవో కాపీలో 3,300 కోట్లకు సంబంధించి
వాళ్ళే ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వమే దాదాపుగా 42 సెంటర్లను ఎంపిక చేసినటువంటి జీవో. ఈ జీవోలో నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి పేర్లు చెప్పారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పొట్టి శ్రీరాములు డిస్టిక్ నెల్లూరు ఒకటి, అదేవిధంగా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి, రెండుని సెలెక్ట్ చేశామని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్కి. జీవోలో విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కొట్టేసినట్టుగా దోచుకున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నటువంటి అది విక్రమసింహపురి యూనివర్సిటీ అనేటువంటిది లేదు. నెంబర్ 1 అంటే మొన్న మీరు చూపించింది బోగస్ బోటకం. మీరు అన్నీ కూడా ఇదే విధంగా బోటక ప్రచారాలు చేస్తున్నారు. లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా దోపిడీ జరిగినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్లో దాని గురించి ప్రశ్నిస్తే దానితో సంబంధం లేనటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీకి తీసుకొచ్చే సిస్టమ్స్ చూపించిపోయారంటే ఎంత సిగ్గుపడాలా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి వలస వచ్చిన తూర్పు కాపులు ఓబీసీ సర్టిఫికెట్స్ విషయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆర్డినెన్స్ జారీ చేయడం ఎంతో అభినందనీయమని తూర్పు కాపు విజ్ఞాన అభివృద్ధి సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పాలకొల్లు లయన్స్ క్లబ్లోని సంఘ నాయకులు, సభ్యులు విలేకరులకు తెలిపారు. కూడా మనకి తూర్పు కాపులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది ఇబ్బందులు ఏంటంటే విద్య, ఉద్యోగ సంబంధిత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి దాంట్లో మాకు కొన్ని పరిమితులు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి ఆ చట్టంలో కొంత పరిమితులు విధించింది. ఆ పరిమితులు ఏంటంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలకు మాత్రమే ఆ రోజున ఇవ్వడం జరిగింది. అదే విషయం పూర్వం 93 కులాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా ఈ 93 కులాలు ఆ 3 జిల్లాలకి అనేటటువంటిది ఉండేది. ఏదేమైనప్పటికీ ఈ మధ్యకాలంలో ఇంకొక రిజర్వేషన్ వచ్చింది. ఓబీసీ ఈ బీపీ సింగర్ హయాంలో వస్తే ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి 10% అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అది ఎవరైనా క్యాస్ట్తో సంబంధం. బెంగళూరు తిరుపతి జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను తప్పించిపోయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా బస్సులో ఉన్న 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగినటువంటి అనంతరం తవణంపల్లి ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోషకాహారంతో ఆరోగ్యదాయక సమాజం నిర్మాణం సాధ్యమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని అర్బన్ ఐసిడిఎస్ కార్యాలయం ప్రాంగణాన పోషకాహార
మాసోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ ప్రతి ఏడాది పోషకాహార మాసోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. తరాలు మారే కొద్దీ అనారోగ్య బారిన పడకుండా పోషకాహారం ఎంతో మేలు చేస్తుందన్నారు. తయారు చేయకుండా ఎవరికి ఏ రకమైనటువంటి లగ్జరీ లభించదు. నేను చెప్తాను దాన్ని. నేను ప్రభుత్వంలో చాలా చిన్నప్పటి నుంచి ఉన్నాను కనుక చాలా దేశాలు ప్రపంచంతో తిరిగాను. తిరిగితే నాకు పుస్తకాల్లో గ్రహించింది ఏంటంటే కొన్ని దేశాలలో దిగినట్టునే అక్కడ బస్సు వెళ్తే ఉదుపు అనేది మనకు కనిపిస్తుంది. పొగ అనేది రాదు. రోడ్డు మీద నడిస్తే ధూళి అనేది ఉండదు. పక్కన మన పక్కనే రోడ్ల పక్కనే జింకలు, అడవి జంతువులు, చిన్న గట్ల పక్కన బాతులు, గుడ్లు పెట్టుకుని పిల్లలు చేసుకుంటుంటారు, పక్షులు అన్నీ ఎవరి మటుకు జీవనం సాగిస్తుంటారు. ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయరు. నిండా చెట్లు, మంచి నిండుగా గుండె నిండా పీల్చడానికి అవసరమైన ఆక్సిజన్తో కూడినటువంటి గాలి అన్నీ మనకు తెలియకుండా లభిస్తాయి. పారినటువంటి నదులు ఎక్కడ కాగితం ముక్క కానీ ఒక చెత్త నీటిలో కానీ మనకు కనిపించింది. ఏంట్రా కారణం అని అలాగా స్టడీ చేస్తే అప్పుడు తెలిసింది. అసలు విషయం ఏంటంటే ఒక వ్యక్తి ధనవంతుడైతే అతను ధనవంతుడైనంత మాత్రాన అతను లగ్జరియస్ జీవితాన్ని లభించదు. సుఖవంతమైన జీవితం, జలసాయిన జీవితం, ఆరోగ్యవంతమైన జీవితం అనుకోండి. తాను అభివృద్ధి చెందినటువంటి నాకు అయితే మా డబ్బు ఉంది, నాకేం పర్వాలేదు అనుకున్నంత మాత్రం కుదరదు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? వస్తువులు కొనాలి, ఏది కొను కల్తీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 5 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారని వెల్లడి. కొడంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చండీ యాగం. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నారని వెల్లడి. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా సందర్శన. పోలింగ్ కేంద్రాలను ఓటర్ జాబితాల పరిశీలన. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడు, లేదంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలన్న కొత్త మనోహర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.